బద్వేల్లో హనీ ట్రాప్ ఇన్స్టాగ్రామ్లో వలుపుల వల వేసి 81 లక్షలు స్వాహా చేసిన యువతి సోషల్ మీడియా ద్వారా ఎంత ప్రమాదకరం మరొకసారి తేట తెల్లమైంది. దేశవ్యాప్తంగా హనీ ట్రావెల్ డేటింగ్ యాప్ మోసాలు, వీడియో కాల్, బ్లాక్ మెయిల్ రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. యువతను లక్ష్యంగా చేసుకుని అమ్మాయిలు ఆన్లైన్లలో వలుపులు వెల వేస్తూ యువతను దోచుకుంటున్నారు. హనీ ట్రాప్ పేరుతో బద్వేల్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ని ఇన్స్టాగ్రామ్ పేరుతో వలుపులు వలవేసి ఏకంగా 81 లక్షలు స్వాహా చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అర్బన్ సిఐ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని గూడెం గ్రామానికి చెందిన ఊరిబిండి అశోక్ చెన్నై పట్టణంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉండగా తన ఫోన్కి పూజితారెడ్డి @0707 మానసారెడ్డి ఐడి నుంచి ఇన్స్టా మెసేజ్ వచ్చిందని, మెసేజ్కు స్పందించకపోవడంతో తన సమీప బంధువైన ఆతూరి రామలింగారెడ్డి సదరు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పంపించిన యువతి తన బంధువు అని తనకు స్పందించాలని సలహా ఇచ్చాడు. ఈ సలహా ప్రకారం అశోక్ మరియు పూజితారెడ్డి మధ్య ఇన్స్టాగ్రామ్ సంభాషణ జరిగిందని, ఈ సంభాషణలో సదరు యువతి తండ్రి ఆర్థికంగా నష్టాల బారిన పడ్డాడని తనకు సహాయం చేయాలని కోరింది. యువతి కుటుంబ సభ్యులతో కూడా ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడటంతో వ్యవహారం పెళ్లి వరకు వచ్చింది. ఇంతలో కొంత డబ్బులు ఫోన్పే ద్వారా పంపించడం జరిగింది. అప్పటికే తను నష్టపోయానని తెలిసి తన డబ్బులు తిరిగి ఇవ్వమని అడగగా యువతి తన చేతులను కత్తితో కోసుకొని బాధితుడికి వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెట్టి తన చావుకు బాధితుడు కారణమని బెదిరించడం మొదలుపెట్టింది. ఇలా 81,70,000 రూపాయలను ఫోన్పే ద్వారా వివిధ అకౌంట్లలో జమ చేయించడం జరిగింది. ఈ ఉదంతో అంతటిలో ఆదూరి రామలింగారెడ్డి పాత్రను ప్రధానంగా తీసుకుని విచారణ చేస్తున్నామని, బాధితులపై నాన్ బెయిలబుల్ కేసులు రిజిస్టర్ చేశామని, వీలైనంత త్వరగా కేసును పరిష్కరిస్తామని అర్బన్ సిఐ రామకృష్ణ తెలిపారు. బద్వేల్ మండలం గూడెం గ్రామానికి చెందినటువంటి ఊరిబిండి అశోక్ కుమార్ రెడ్డి అని చెప్పి ఒక పర్సన్, చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతను పోలీస్ స్టేషన్కి రాబడి తనకు పోయిన సంవత్సరం ఈ ఇన్స్టాగ్రామ్లో పూజితారెడ్డి 0707 అని చెప్పి ఒక రిక్వెస్ట్ తనకు వచ్చిందని చెప్పి గుర్తించి దాన్ని పట్టించుకోకపోయేసరికి వాళ్ళ గ్రామానికి చెందినటువంటి రామలింగారెడ్డి అనే వ్యక్తి, ఈ యొక్క పూజితారెడ్డి నాకు బాగా తెలుసు, ఈమె పులివెందుల, ఈమె నా క్లాస్మేట్, మంచిది అని చెప్పి, నీవు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదా, బాగుంటుంది అమ్మాయి, ఒకసారి యాక్సెప్ట్ చేయి ఆమె రిక్వెస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో దాని మేరకు అబ్బాయి అతని మాటలు నమ్మి, ఎందుకంటే వాళ్ళిద్దరు కజిన్స్ అశోక్ రామలింగారెడ్డి, రామలింగారెడ్డి మాటలు నమ్మి ఇతను ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఆవిడతో చాటింగ్ మొదలుపెట్టిన తర్వాత, సో ఆ చాటింగ్ క్రమంలో ఆమె యొక్క బాధలు ఇట్లా ఈ రకంగా వాళ్ళ కుటుంబ పరిస్థితులు అవన్నీ చెప్పి, కొంత ఏదో సైట్ కోసం అని చెప్పి, తర్వాత వాళ్ళ ఫాదర్, వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి పేరెంట్స్ పెట్టుబడులు పెట్టే ఈ షేర్స్లో పెట్టుబడులు పెట్టి లాస్ అయినారని చెప్పి, సో ఆ కారణంతో ఇతర కారణాలతోటి ఇతని అమాయకుని చేసి డబ్బులు ఆమె అకౌంట్లోకి వేయించుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఈమె ఫ్రెండ్ ఒక ఆమె చంద్రకళ అని చెప్పి కూడా ఆమె పరిచయం చేయడం జరిగింది. ఆమె కూడా ఈ వేరే కారణాలు చెప్పి ఆమె అకౌంట్ నుంచి కొంత అమౌంట్ ఇతనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, రామలింగారెడ్డికి. సో ఈ ఇద్దరు అకౌంట్ల నుంచి రామలింగారెడ్డికి ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్ అయ్యాయి అమౌంట్. అలాగే ఈ అబ్బాయి ఇది ఏంటి, నాకు డబ్బులు వీళ్ళు విపరీతంగా పీడిస్తూ ఉంటారని చెప్పి, నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వండి అని అడిగేసరికి ఈ పూజితారెడ్డి ఏం చేసిందంటే, ఈ ఇన్స్టాగ్రామ్లో కొన్ని పిక్చర్స్, ఈ చేతులు కోసుకునేటువంటి పిక్చర్స్, ఇట్లా నేను కోసుకున్నాను అని చెప్పి ఆ పిక్చర్స్ ఇవి నేను చనిపోయి నా చావుకు నువ్వే కారణం అవుతావు అని చెప్పి అటువంటి మెసేజ్లు పెట్టి అతనికి ఆ కేసులు ఇరికిస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి అబ్బాయితోటి మరికొంత డబ్బు కూడా అతను వాళ్ళ యొక్క చెన్నైలోని వాళ్ళ కొలీగ్స్ తోటి, తర్వాత వాళ్ళ కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి లోన్స్ తోటి ఈమెకు డబ్బులు చెల్లించడం జరిగింది. సో ఈ డబ్బు అంతా కూడా అల్టిమేట్గా రామలింగారెడ్డికి చేరుకుంది. సో ఈ రామలింగారెడ్డి గురించి తర్వాత వెరిఫై చేస్తే ఇది ఎంతవరకు పోయింది, ఏమైనా ఈ డబ్బు అతను ఏమైనా వేరే ఏ దాంట్లోనే ఇన్వెస్ట్ చేశాడా, సో ఈ కొంత ఎకనామిక్ ఇన్వెస్టిగేషన్ కూడా దీంట్లో అవసరం అవుతుంది. ముందు అసలు ఈ అకౌంట్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, సో అవన్నీ కూడా డీటెయిల్స్ ఇవన్నీ ఈ ఇన్వెస్టిగేషన్లో మనం తీసుకురావడం జరుగుతుంది. సో అతని ఫిర్యాదు మేరకు వాళ్ళిద్దరి పైన ఎఫ్ఐఆర్ ఒకటి ఇష్యూ చేయడం జరిగింది సంబంధిత సెక్షన్స్ తోటి.
దాని పరిశోధన అనేది ఇక సైబర్ క్రైమ్ వల్ల ఒక అసిస్టెన్స్ తీసుకొని ఈ యొక్క పరిశోధనలో ఇందాక చెప్పినట్లు నా డబ్బును వాళ్ళు ఏదైనా డైవర్ట్ చేశారా, ఏదైనా ప్రాపర్టీస్ కొన్నారా అది కూడా చూస్తాము. అవి కూడా ఉంటే నా కోర్టుకు అవి కూడా పెట్టేలాగున మేము తగిన న్యాయ సలహా పొంది ఇన్వెస్టిగేషన్ చేస్తాము. మరి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా వాళ్ళ అమ్మ నాన్న పాత్రలు ఏంటి, వాళ్ళు కూడా ఇతనితో మాట్లాడడం జరిగింది. ఆ పాత్రలు ఎవరు పోషించారు, సో ఇవన్నీ కూడా బయటికి తీసుకురావడం జరుగుతుంది. ముందు దీని రిజల్ట్ కూడా మేము మేము ప్రెస్ మీట్ ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తాము. ముఖ్యంగా ఏంటంటే ఈ అపరిచిత వ్యక్తులతోటి సంభాషణ అనేది చాలా కీలకం. ఇక్కడ మేము మరీ చెప్తా ఉన్నాం, ప్రతిసారి మీడియా ప్రతినిధుల ద్వారా మీ ద్వారా కూడా మేము మరీ తెలియజేస్తున్నాము. అపరిచితులతోటి చాట్ చేయడము, అపరిచితులతోటి మాట్లాడటము అనేది మనకు శ్రేయస్కరం కాదు. కాబట్టి దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ యొక్క విషయాల్లో ఖచ్చితంగా దూరం ఉంటే చాలా మంచిది. ఇంకోటి సైబర్ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో గుర్తు తెలియని సైట్ల పైన ఆ లింకుల పైన క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దండి. ఎందుకంటే సైబర్ క్రైమ్లో ప్రివెన్షన్ కంటే కూడా ప్రివెన్షన్ విషయంలో అవేర్నెస్ చాలా కీలకం. మనం జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంటే కూడా మనం వీటి పట్ల అవేర్నెస్గా ఉండడం చాలా మంచిది. ఎవరైనా సరే ఈ కేసు విషయంగా ఎటువంటి మనకు నేనేమిస్తున్నా అంటే ఎవ్వరు కూడా గుర్తు తెలియని వ్యక్తులు అన్నోన్ పర్సన్స్ తోటి ఎటువంటి పరిస్థితిలో చాట్ చేయకండి. థ్యాంక్ యూ. సో అది ఫ్రెండ్ బెట్టింగ్ అనేది మనకు రామలింగారెడ్డి దొరికిన తర్వాత ఇందాక చెప్పాను నేను, అది అతను మరి అమౌంట్ డైవర్ట్ చేశాడా, ప్రాపర్టీస్ కొన్నాడా, ఎందుకంటే అమౌంట్ 81 లక్షలు అనేది చిన్న విషయం కాదు. సో అది ఏమైనా అతను పక్కన దారి మళ్ళిచ్చాడా, ఏమైనా కొన్నాడా, సో ఇవన్నీ కూడా మనం ఎకనామికల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మాకు కంప్లైంట్లో మనకు వచ్చింది ఓన్లీ 81 lakh. అకౌంట్లో అతను వేయించాడు 81,67,000 నాకు తెలుస్తుంది. ఒకవేళ ఇన్ కేసు అది ఏదైనా ఉంటే కూడా మనం పరిశోధన తర్వాత చెప్పగలుగుతాం, మనం వేగ్గా చెప్పలేము. ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ విల్ ఫైండ్ ఇట్. లేదు, ఎప్పుడైతే ఇతను తెలుసుకొని ఇదేదో చీటింగ్ జరుగుతూ ఉందని నేను రిటర్న్ చేయమని అడుగుతూ ఉండేసరికి ఆవిడ ఈ కత్తి తీసుకొని ఇట్లా పోసుకున్నట్లుగా వీడియో కాల్లో చూపెట్టడం జరిగింది. కొన్ని పిక్చర్స్ కూడా అతనికి పోస్ట్ చేయడం జరిగింది. సో ఎవరికైనా కేసులు ఇరికిస్తామంటే భయమే కదా, 2023 నుంచి చూసుకోలేదని చెప్పి అంటున్నాడు అబ్బాయి. ఇప్పుడు కూడా కంప్లైంట్ ద్వారా మనకు తెలిసిన సమాచారం ఏంటంటే దే నెవర్ సీ face to face directly.